Subscribe to Color Frames. రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కింగ్ కోహ్లీ ప్రస్తుతం ఆ స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. కోహ్లీని అవుట్ చేస్తే ఇండియా పనైపోతుంది అనుకున్న బౌలర్లు ఇప్పుడు కోహ్లీని సునాయాసంగా పెవిలియన్ కి పంపించేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఒక సెంచరీ నమోదు చేసినప్పటికీ ఫ్యాన్స్ లో ఆ ఆనందం కనిపించడం లేదు. ఎందుకంటే మిగతా ఇన్నింగ్స్ లలో కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టులో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేసే కోహ్లీ ఇప్పుడు కీలక సిరీస్ లో చేతులెత్తేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్లోకి అడుగు పెట్టాలంటే టీమిండియా బీజీటీని ఎలాగైనా గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 3 టెస్టులు ముగియగా ఒక మ్యాచ్ డ్రా కాగా 2 మ్యాచ్ల్లో తలో టెస్ట్ గెలుచుకున్నాయి. డిసెంబర్ 26 నుంచి 4వ టెస్టు ప్రారంభం కానుంది. అయితే 4వ టెస్టులో కోహ్లీపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో కింగ్ సెంచరీ కాదు డబుల్ సెంచరీ చేయడం ఖాయమంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయన పాత రికార్డులే ఇందుకు నిదర్శనం. ఆస్ట్రేలియాలోని అనేక మైదానాల్లో విరాట్ కోహ్లీ రికార్డులు నమోదు చేశాడు. ముఖ్యంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో విరాట్ పరుగుల వరద పారించాడు. ఈ మైదానంలో కింగ్ 3 మ్యాచ్లు ఆడాడు. అందులో 6 ఇన్నింగ్స్లలో 52.67 సగటుతో 316 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను ఒక సెంచరీ మరియు 2 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ నేపథ్యంలో 4వ టెస్టులో కోహ్లీపై భారీ ఆశలు నమోదయ్యాయి. అంతేకాదు సిడ్నీ టెస్టులోనూ కోహ్లీ రాణించి సిరీస్ లో భారత్ కు అందించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.